హాయ్ గైస్, చావా మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ కి ఫిదాం అయిపోయాను భయ్యా, గులాం అయిపోయాను. అలా చేశారు యాక్టింగ్. ఏంటి భయ్యా యాక్టింగ్, గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు. అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేశారు కదా, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ 20 minutes అలాగే లాస్ట్ క్లైమాక్స్ 50 minutes ఏదైతే ఉందో మూవీని అస్సలు మిస్ అవ్వకూడదు. ఆ రెండు కూడా పీక్ అని చెప్పొచ్చు, మూవీకి హైప్ తో పాటు పీక్ అని చెప్పొచ్చు. సో కొన్ని మూవీస్ అనేవి ఉంటాయి అనమాట, లైక్ తనాజీ, అలాగే కేసరి, దాంతో పాటు భూజ్ ఎయిర్పోర్ట్, ఇవి నాకు చాలా బాగా నచ్చుతాయి. అలాంటి ఒక ఎపిక్ మూవీలో ఇది కూడా చేరుతుంది అనమాట. నాకు బాగా నచ్చేసింది గాయస్. అసలు మూవీ అయితే ఎంత న్యాచురల్ గా చేశారంటే పర్ఫార్మెన్స్ విక్కీ కౌశల్ గారు అంత న్యాచురల్ గా చేశారు, చాలా బాగుంది గైస్. ఇది మూవీ వచ్చేసి హిందీలో అయితే ఉందన్నమాట. సో ఇంకా తెలుగు డబ్ లోకి అయితే రాలేదు, నేను హిందీలో చూశాను సబ్ టైటిల్స్ తో. సో కొన్ని మస్ట్ మార్చ్ మూవీస్ అయితే ఉంటాయి కదా, అందులో ఇదొక మూవీ అని చెప్పొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వచ్చేస్తే గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు. బీజం మెయిన్ లో నుంచి అయితే పోవట్లేదు, చిన్న చిన్నగా ఒక ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లారన్నమాట మూవీలో. సో ఫస్ట్ హాఫ్ ఒక 20 minutes ఏంటంటే వేరే లెవెల్, స్టార్టింగ్ ఒక మంచి ఊప్ అనేది వస్తుంది. సో తర్వాతకి కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది కానీ ఇక సెకండ్ హాఫ్ నుంచి ఒక ఓల్డ్ లోకి అయితే తీసుకెళ్లిపోతారు అనమాట. ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేం, అలా అనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ 50 minutes ఏదైతే ఉందో విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అయితే నాకు అనిపించింది అబ్బా, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఇక దానికి తిరుగులేదని చెప్పొచ్చు అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినట్టుంది, దుమ్ము లేచిపోయింది అని చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్ అయితే అందరూ ఇరగ్గొట్టేశారు. ఇక రష్మిక మందన గారికి కూడా ఇచ్చిన రోల్ ఏదైతే ఉందో చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా న్యాచురల్ గా అనిపించింది. అది ఓవరాల్ గా అయితే మూవీ. సో అసలు మైనస్ విషయానికి వచ్చేస్తే చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ లే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మనం ఫస్ట్ ప్లస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ విక్కీ కౌశల్ గారి యాక్టింగ్, స్టార్టింగ్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్, లాస్ట్ లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. అలా అనిపించింది. చాలా న్యాచురల్ తో కూడిన ఎఫెక్ట్స్ అయితే గానొచ్చాయి అనమాట. అసలు ఆ డైలాగ్ డివైస్ ఏదైతే ఉందో ఎంత న్యాచురల్ గా చెప్పినట్టుందంటే పూనకాల్ లోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. అంత న్యాచురల్ గా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. ఇక ఆర్ట్ వర్క్ కూడా ఓకేగా అన్నట్టు అనిపించింది. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే జస్ట్ ఒక్కటి కొద్దిగా ఆ సెకండ్ హాఫ్ కి ఫస్ట్ హాఫ్ కి మధ్యలో ఏదైతే ఉందో కొద్దిగా స్లోగా గడిచినట్టు అనిపించింది. అంతకు మించి ఓవరాల్ గా సాంగ్స్, బీజిఎమ్స్ కూడా అదిరిపోయినాయి అని చెప్పొచ్చు. యాక్టింగ్ వైస్ అయితే ఇద్దరు ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే ఈ మూవీకి నేను అసలు గులాం అయిపోయానని చెప్పొచ్చు అనమాట. ఒక మంచి స్లో పాయిజన్ టైప్ లోకి అయితే తీసుకెళ్లిపోయారు, ఒక ట్రాన్స్ లోకి అయితే వెళ్ళినట్టు అనిపించింది. ఓవరాల్ గా అయితే మూవీ నాకు బాగా నచ్చేసింది గైస్, మస్ట్ వాచ్ అని చెప్తాను నేను. ఇక మూవీకి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే నేను 4 అయితే ఇస్తున్నాను గైస్.